హాయ్ వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు యూనివర్సల్ లైఫ్ స్కూల్ విశ్వం జీవిత పాఠశాలకు హృదయపూర్వక ఆహ్వానం. మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్లో మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. యూనివర్స్లో మనకన్నా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంది. యూనివర్స్లో మనకన్నా ఎక్కువ ఎనర్జీ ఉంది. ఈ విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. యూనివర్సల్ లాస్ని బేస్ చేసుకుని మనం మన లైఫ్ని కనుక లీడ్ చేస్తే యూనివర్స్ మనకు హెల్ప్ చేస్తుంది. యూనివర్సల్ లాస్కి అగైనెస్ట్గా మనం వెళ్తే యూనివర్స్ మనల్ని పనిష్ చేస్తుంది. కాబట్టి యూనివర్స్కి మనం అనుకూలంగా పనిచేయాలి, ప్రకృతికి అనుకూలంగా పనిచేయాలి. అలాగే ప్రకృతి మనకు అనుకూలంగా పనిచేస్తుంది, యూనివర్స్ కూడా మనకు అనుకూలంగా పనిచేస్తుంది. మనం వ్యతిరేకంగా పనిచేస్తే మనకు వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. మనం అనుకూలంగా పనిచేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి. యూనివర్స్లో ఉండే ఈ ఇంటెలిజెన్స్ని, యూనివర్స్లో ఉండే ఈ నాలెడ్జ్ని, యూనివర్స్లో ఉండే ఈ అన్లిమిటెడ్ పవర్ని, ఎనర్జీని మనం ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. దీనిని స్టూడెంట్స్ కూడా వినియోగించుకోవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎంట్రన్స్ రాసి మంచి కాలేజెస్లో కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ని, ఎనర్జీని, నాలెడ్జ్ని వినియోగించుకుని మనకు అనుకూలమైనటువంటి కోర్సెస్ని, కాలేజెస్ని మనం మేనిఫెస్ట్ చేయొచ్చో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్స్ ఎలా పనిచేస్తుందంటే, మనం ఏదైనా ఒక ప్రయాణానికి సిద్ధమైనప్పుడు కారులో పెట్రోల్ కొట్టించాం, కారు సిద్ధం చేసుకున్నాం, కారులో కూర్చున్నాం, మనం డెస్టినేషన్ వైపు ప్రయాణం చేస్తున్నాం. ఇవన్నీ మనమే చేయాలి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు యూనివర్స్ ఎలా పనిచేస్తుందంటే, ఈ ప్రయాణం డెస్టినేషన్ దాకా సుఖంగా, సంతోషంగా, హాయిగా జరిగేలాగా మనకు అనుకూలమైన వాతావరణాన్ని, రోడ్డు చక్కగా ఉండే విధంగా, మనం ఎక్కడైనా ఒక ప్లేస్లో హోటల్లో ఆగితే అక్కడ మంచి ఆహారం దొరికే విధంగా, అక్కడ మంచి సర్వీస్ దొరికే విధంగా, వీటన్నిటి వెనకాల యూనివర్స్ మనకి పనిచేస్తుంది. ఎప్పుడు మనం పాజిటివ్గా ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు విశ్వం నుంచి ఆ ఎనర్జీని పాజిటివ్గా తీసుకుని పాజిటివ్గా జరగాలి అని ఒక థాట్ని రిలీజ్ చేసినప్పుడు ఈ ప్రయాణం అంతా చాలా పాజిటివ్గా కొనసాగుతుంది. మన ఫ్రీక్వెన్సీ అలాగే మెయింటైన్ అవుతుంది. ఇదే ప్రయాణాన్ని యూనివర్సల్ కాన్షియస్నెస్ లేకుండా, ఆ నాలెడ్జ్ని వినియోగించుకోకుండా, ఆ ఎనర్జీని వినియోగించుకోకుండా మనం ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందంటే చిరాకుగా ఉంటుంది. ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి డెస్టినేషన్ చేరేంత వరకు మన ప్రయాణం ఎక్కడ నిలబెట్టినా, ఒకవేళ సవ్యంగా ప్రయాణం సాగకపోవచ్చు, ఒకవేళ ఎక్కడైనా ఆగితే అక్కడ మంచి ఆహారం దొరకపోవచ్చు, సర్వీస్ మనకు సరిగా లేకపోవచ్చు, ఇలా ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. అదే మనం ఒక మంచి పాజిటివ్ థాట్తో, యూనివర్సల్ కాన్షియస్నెస్ తోటి మనం ప్రయాణాన్ని ప్రారంభిస్తే యూనివర్స్ మనకు సపోర్ట్ ఉంటుంది. మరి ఇంత సింపుల్ విషయాన్ని మనం ఎందుకు వినియోగించుకోకూడదు? చాలా సింపుల్ కదా. మనకు కావలసిన జీవితాన్ని మనం జీవించడానికి ఇలా మనం యూనివర్సల్ కాన్షియస్నెస్ని, ఆ ఎనర్జీని, నాలెడ్జ్ని మనం వినియోగించుకోవచ్చు. సో ఇప్పుడు స్టూడెంట్స్ కోసం ఇది ఎలా వినియోగించుకోవాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఎంసెట్, ఐఐటి, జేఈఈ, నీట్ ఆర్ ఎనీ కోర్స్, ఎనీ అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఎలా యూనివర్స్ నుంచి ఈ ఎనర్జీని, ఈ నాలెడ్జ్ని, ఇంటెలిజెన్స్ని వినియోగించుకొని ఒక లెటర్ రాస్తే మనకు అనుకూలంగా మనం కోరుకున్న ఆ కాలేజ్ కానీ, సీట్ కానీ ఎలా వస్తుందో తెలుసుకుందాం. ఈ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్స్ మొదట ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉండాలి, అందులో పాస్ అయ్యి ఎలిజిబిలిటీ అయి ఉండాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి. ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ కోసం సిద్ధంగా ఉండాలి. మీకు ఇదంతా కొత్తగా అనిపించవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి యూనివర్స్ ఎలా పనిచేస్తుందో, యూనివర్సల్ కాన్షియస్నెస్తో పనిచేస్తే మనకి ఎలా సక్సెస్ వస్తుందో. మొదట ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక నోట్బుక్, పెన్ను పెట్టుకొని ఇలా రాసుకోండి. ఓ అజ్ఞాత దైవం సృష్టించిన ఓ మహా విశ్వమా, నేను మిమ్మల్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నా బుద్ధి చైతన్యానికి, నా మానసిక స్థితికి తగిన విధంగా ఉండే కాలేజీలో నేను చేరాలి. నా అండర్స్టాండింగ్ లెవెల్కి తగ్గట్టుగా నాకు టీచింగ్ చేసేటటువంటి టీచర్లు ఆ కాలేజీలో ఉండాలి.
నా హాబీస్కి తగ్గట్టుగా అక్కడ చుట్టూ పరిసరాలు ఉండాలి, అక్కడ న్యాచురల్ వాతావరణం ఉండాలి, అక్కడ నన్ను అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉండాలి, నా ఎదుగుదలకు ఉపయోగపడే మంచి వాతావరణం నా చుట్టూ ఉండాలి. ఇలాంటి ఒక కాలేజీలో నేను జాయిన్ అయ్యేలా నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులకు, ప్రకృతికి, పంచభూతాలకు, విశ్వానికి, విశ్వగురువులకు శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్. ఇలా మీరు న్యాచురల్గా ఒక లెటరు యూనివర్స్కి రాయండి. ఈ లెటర్ని ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బిఫోర్ సన్ రైజ్, సూర్యోదయానికి ముందే 3 టైమ్స్ రాయండి. మధ్యాహ్నం 6 సార్లు రాయండి, 6 టైమ్స్. మళ్ళీ రాత్రి పడుకునే ముందు 9 సార్లు రాయండి. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎంతో సమయాన్ని మీరు వేరే కార్యక్రమాల కోసం వినియోగిస్తూ ఉంటారు. ఈ ప్రాక్టీస్ ఒకటి చేసి చూడండి. ఈ ప్రాక్టీస్ ఒకటి చేయడం ద్వారా మీరు ఎలాగూ కాలేజీలో జాయిన్ అవుతారు, ఎలాగూ ఒక ప్లేస్కి వెళ్ళాల్సిందే. మరి అలాంటప్పుడు ఆ ప్లేస్ మంచిది, ఆ కాలేజ్ చాలా మంచిది, మీకు అనుకూలంగా ఉండేదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా చక్కగా చదువుకోగలుగుతారు, మీ లైఫ్లో ఎదుగుతారు. మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు దీన్ని ఎందుకు వినియోగించుకోకూడదు? ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా? కామెంట్ బాక్స్లో ఎస్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ రైటింగ్ లెటర్ టు ద యూనివర్స్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ని తెలియచేయండి. ఇంకా దేని గురించి మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో, యూనివర్స్లో దేని గురించైనా మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో మీ విశ్వం మాస్టర్ మీకోసం నిరంతరం కృషి చేస్తున్నారు. విశ్వం జీవిత పాఠశాల ద్వారా ఎంతోమంది జీవితాలకు మంచి జీవన విధానాన్ని నేర్పిస్తూ, ప్రకృతిలో జీవిస్తూ, ఆ విశ్వశక్తిని, విశ్వ విజ్ఞానాన్ని, విశ్వ చైతన్యాన్ని వినియోగించి చక్కగా జీవించడానికి కృషి చేస్తున్నాము. కనుక ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ. మీ విశ్వం మాస్టర్, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్. లవ్ యూ ఆల్.